హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఫిబ్రవరి 9వ తేదీన అమావాస్య రాబోతోంది. ఇది సామాన్యమైన అమావాస్య అయితే మాత్రం కాదండి. ఈ అమావాస్య తిథి నాడు మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే గనక నరదిష్టి నుంచి బయటపడవచ్చును. పరిహారం దేనితో చేయాలో మీకు తెలుసా? గుమ్మడికాయతో ఈ దిష్టి పరిహారం చేస్తే గనక మీ ఇంటి మీద ఉన్న ఎంతటి దిష్టి అయినా, మీ ఒంట్లో ఉన్నటువంటి ఎటువంటి నకారాత్మక శక్తి అయినా మీకు ఇట్టే విముక్తి కలుగుతుంది. అయితే గుమ్మడికాయతో అమావాస్య తిథి నాడు చేయవలసిన ఆ చిన్న తేలికపాటి పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అమావాస్య తిథి చాలా వరకు కూడాను శ్రేష్టవంతమైంది, పవిత్రవంతమైంది, శక్తివంతమైంది. కానీ మనం అమావాస్య అంటేనే కంగారు పడిపోతూ ఉంటాము. ఈ రోజున చాలా వరకు కూడాను చెడు వ్యాపించి ఉంటుందని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా సందేహిస్తూ ఉంటాము. ఈ రోజున ఎటువంటి పనులు కూడా ప్రారంభించము. అయితే అమావాస్య తిథి మామూలుగా మనకి ఇబ్బంది కలగచేయదండి. చాలా పరమ పవిత్రమైన తిథి. ఈ రోజున మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఈ రోజున పరిహారాలు చేస్తే గనక ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. మామూలు రోజుల్లో మనం చేసే పరిహారాలకు మనకు కలిగేటటువంటి ఫలితం కంటే కూడాను 1000 రెట్ల పుణ్య ఫలితాలు అమావాస్య పౌర్ణమి తిథుల్లో కలుగుతాయి. అందులోన ఈ ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్న అమావాస్య మౌని అమావాస్య చాలా శ్రేష్టమైన అమావాస్య. మీకు 1000 రెట్ల ఫలితాలను కలగచేస్తుంది. మనం బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకుని పరిహారాలు చేసి ఫలితాలు దక్కక బాధపడే కంటే కూడాను మన స్వహస్తాలతో పరిహారం చేస్తే గనక బ్రహ్మాండవంతంగా ఫలితాలు వస్తాయి. నరదిష్టి మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అసలు ఈ నరదిష్టి అంటే ఏమిటంటే, మనం పొద్దుననగా ఇంట్లో నుంచి వెళ్తామో, ఎక్కడెక్కడికో వెళ్తామో, ఎవరెవరినో కలుస్తూ ఉంటామో, తిరిగి ఇంటికి వస్తూ ఉంటామో, మనకు తెలియకుండానే ఏదేదో తొక్కేసి అలాగే ఇంట్లోకి వచ్చేస్తున్నామో. ఈ ఆధునిక కాలంలో బాత్రూమ్స్ బయట ఉండడం లేదు కదండి. అలాగే ఇంట్లోకి వచ్చేస్తున్నామో, మన ద్వారానే మన ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఆ నెగటివ్ ఎనర్జీ తీవ్రత ఎంతగా ఉంటుందంటే మనకి ఎన్నో ఇబ్బందులను కలగచేస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లలేమో, ఎవరో మనల్ని పట్టి ఆపేస్తున్నట్లుగా మానసిక అసంతృప్తి ఎక్కువైపోతూ ఉంటుంది. కుటుంబంలో సఖ్యత తగ్గిపోతుంది. అపార్థాలు, పొరపాట్లు అధికమైపోతూ ఉంటాయి. భార్య భర్తల మధ్య నిరంతరం గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇల్లు ఒక రావణ కాష్టంలాగా అనునిత్యం మండిపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు, పిల్లలతో ఇబ్బందులు, ఇవి అన్నీ కూడా జటిలమైన సమస్యలుగా మారిపోతూ ఉంటాయి. వీటన్నింటికీ కారణం నెగటివ్ ఎనర్జీ, నరదిష్టి. మన అమ్మమ్మలు, నానమ్మలు, మన పూర్వీకులు సైతం అమావాస్య పౌర్ణమి తిథుల్లో ఎన్నో రకాల దిష్టి పరిహారాలు చేసి వాటి నుండి బయటపడి ఎంతో సంతోషంగా జీవనాన్ని సాగించేవారు. మనకి ఇప్పటి కాలంలో తెలియడం లేదు కానీ ఈ దిష్టి పరిహారాలు చాలా పవర్ఫుల్ అండి. అందులోన ఒక గుమ్మడికాయతో ఈ పరిహారం చేస్తే గనక దిష్టి సమూలంగా నాశనమైపోతుంది. ఈ యొక్క పరిహారం ఎప్పుడు చేయాలో, ఈ పరిహారానికి మనకు కావలసిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాము. ముఖ్యంగా చెప్పాలంటే మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారు ఎదురింటి వారు కావచ్చు, పొరుగింటి వారు కావచ్చు, మన బంధువులు కావచ్చు, లేదా మన ఇంటికి వస్తూ వెళ్తున్న వారు కావచ్చు. ఎవరి మనసులో ఏముంటుందో మనం చెప్పలేము కదండి. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని గుమ్మం దగ్గర మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీరందరి కళ్లల్లో ఉండేటటువంటి దృష్టి దోషం కూడా మన ఇంటిపై పడుతుంది. అందుకని మనం ఇంటికి దిష్టి తీస్తూ ఉండాలి. ఇలాంటి అమావాస్య తిథుల్లో చేస్తే గనక ఆ దిష్టి సమూలంగా నాశనమైపోతుంది. అయితే ఎప్పటికప్పుడు దిష్టి అనేది తీయాలి. అంటే ప్రతి అమావాస్య రోజున మనం కూర వండుకునే గుమ్మడికాయ తీసుకొచ్చి మనం ఈ దిష్టి తీయాల్సి ఉంటుంది. ఈ అమావాస్య తిథి నాడు మనం ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే గనక ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు ఏ సమయంలో వీలు కుదిరితే ఆ సమయంలో ఈ పరిహారం చెయ్యొచ్చు. స్నానం చేయాలా అంటే నియమం ఏమీ లేదండి. మామూలుగా మీరు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని గావించవచ్చు. ఈ పరిహారానికి మనకు కావలసినది
కూర వండుకునే గుమ్మడికాయ కావాలి, ముద్ద కర్పూరం కావాలి. అంతేనండి, ఈ యొక్క గుమ్మడికాయ ముద్ద కర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు. మనం ఇంటి ప్రధాన గుమ్మం వద్దకు వచ్చేసి ఇంటికి ఎదురుగా అంటే మనం గుమ్మానికి ఎదురుగా నిలబడుతున్నట్లు నిలబడి ఆ గుమ్మడికాయను చేతిలో పట్టుకుని దాని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయాల్సి ఉంటుంది. అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పడేసి ఇంటి గేటు ముందు గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి నమస్కారం చేసుకుని వాటిని గుమ్మానికి 2 వైపులా పెట్టేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని అలాగే తుడి చేసుకుని లోపలికి కుడి కాలు పెట్టి వెళ్ళాలి. ఆడవారు అయినా మగవారు అయినా ఎవరు ఈ పరిహారం చేస్తూ ఉన్నా కూడాను కుడి కాలు పెట్టి మాత్రమే ఇంట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదంతా అమావాస్య రోజున ఉదయాన్నే చెయ్యాలి. ఒకవేళ ఉదయం వీలు కాకపోతే సాయంత్రమైనా చెయ్యొచ్చు. ఇక ఆ తర్వాత రోజున ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి లేదా ఏదైనా రహస్య ప్రదేశంలో పడవేసి వచ్చేయండి. కాయగూరలలో పాడవకుండా సంవత్సరం కాలం పాటు కూడా నిల్వ ఉండేది గుమ్మడికాయ మాత్రమే. అంత కెపాసిటీ కలిగిన బూడిద గుమ్మడికాయ మనం దృష్టి దోష నివారణకు ఉపయోగిస్తే గనుక ఖచ్చితంగా రోజులకే పాడైపోతూ ఉంటుంది. ఇలా తరచూ పాడైపోవడానికి ఇలా గుమ్మడికాయ మీ ఇంటి గుమ్మానికి తరచూ పాడైపోతూ ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా? నరదిష్టి. ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నదని అర్థమన్నమాట. నరదిష్టి తగిలితే నాపరాయి కూడా బద్దలైపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మీ ఇంటికి కానీ వ్యాపార సంస్థల్లో కానీ దిష్టి నివారణ కోసం ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఈ గుమ్మడికాయ పరిహారం ఖచ్చితంగా చేయాలి. ఇలా చేస్తే గనుక ఎంతటి తీవ్రత కలిగిన నకారాత్మక శక్తి అయినా ఇట్టే తొలగిపోతుంది. ఇలా చేస్తే గనుక మీకు తగలబోతున్నటువంటి నరఘోష, నరదృష్టి, నరపీడ దోషాలు అన్నీ కూడా గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని అర్థము. గుమ్మడికాయతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే గనుక సాక్షాత్తు కాలభైరవుణ్ణే మీ ఇంటికి రక్షణగా పెట్టుకున్నట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ అమావాస్య తిథి నాడు మీ ఇంటిపై మీ ఒంట్లో ఉన్న నరదిష్టిని మొత్తాన్ని తొలగించుకోవాలన్నా సమూలంగా నాశనం చేయాలి అన్న గుమ్మడికాయతో ఈ తేలికపాటి పరిహారాన్ని ఖచ్చితంగా గావించండి. అంతేనండి, ఈ యొక్క గుమ్మడికాయ ముద్ద కర్పూరంతో ఈ పరిహారం చేస్తే చాలు. మనం ఇంటి ప్రధాన గుమ్మం వద్దకు వచ్చేసి ఇంటికి ఎదురుగా అంటే మనం గుమ్మానికి ఎదురుగా నిలబడుతున్నట్లు నిలబడి ఆ గుమ్మడికాయను చేతిలో పట్టుకుని దాని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయాల్సి ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.